చేరి వచ్చిన సహోదర సహోదరులు ప్రభునామ వందనాలు. కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని మాటలు చదువుకుందాం. అరవై ఒకటవ కీర్తన మొదటి నుంచి చదువుతున్నాను. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మీరందరూ కూడా మనసులో చదువుకోనండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాక. అతన్ని కాపాటుకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబళ్ళు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను. చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీ లేఖన భాగాలను మీరు దీవించండి. ఈ మాటలు మాకు అర్థమవలాగన మీరు మాట్లాడమని, మా ఆత్మీయ జీవితంలో దేవా ఉన్న లోటుపాట్లను సరిచేసుకొని మీ నామ మహిమార్థమై జీవించుటకు కృప చూపించమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 61వ కీర్తన గమనించినట్టయితే ఈ కీర్తన రాసింది ఎవరంటే ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన అన్నాడు. ఈ కీర్తన రాసినది దావీదు కీర్తనే. కానీ ఇక్కడ ఈ కీర్తనలో ప్రార్థన కనపడుతుంది. మనకి ప్రారంభ వచనాల్లో గమనించినట్టయితే, దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దావీదు గమనించినట్టయితే ప్రార్థనాపరుడు దావీదు. ప్రియులారా, గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. భక్తులకు దావీదును గమనించినట్టయితే ప్రార్థనాపరుడుగా మనకు కనపడతాడు. అనేక కీర్తనల్లో దావీదు దేవునికి మొరపెట్టిన వైనం మనకు కనపడుతుంది. దినానికి 3 మార్లు దావీదు దేవునికి ప్రార్థన చేసేవాడుగా మనకు కనపడతాడు. దినానికి 7 మార్లు ప్రభువును స్తుతించేవాడుగా దావీదు కనపడతాడు. అలాగనే గమనించినట్టయితే ఇంకా కొంతమంది భక్తుల్ని గమనించినట్టయితే సొలొమోనుకు ఉన్నంత జ్ఞానం దావీదుకి లేదు, కానీ దావీదుకున్నంత ప్రార్థనా జీవితం సొలొమోనుకు లేదు. అలానే యోసేపును గమనించినట్టయితే యోసేపు తాను పరిశుద్ధత విషయంలో కాపాడుకున్నంత దావీదుకు లేదు. దావీదుకున్నంత ప్రార్థనా జీవితం యోసేపుకు లేకపోవచ్చు. ఇలాగా బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత, ఎవరి తలాంతులు వారిగా కనపడతాయి. స్థానిక సంఘంలో కూడా ఇటువంటి వారు ఉంటారు. కొంతమంది చక్కగా పరిచర్య చేసి దేవుని మందిరం అంతా ఊడ్చి పరిచర్య చేయగలిగిన వారు ఉంటారు. ఇంకా కొంతమంది స్త్రీలైనా పురుషులైనా దేవుని మాటల చేత ఇతరులను హెచ్చరించేవారుగా, పురుగొల్పేవారుగా ఉంటారు. ఇలాగా కొంతమంది దేవుని కార్యాలకు, దేవుని పని జరగటానికి భారం కలిగి తమ చేతులిప్పి
తమ చేతులు చాచి దేవునికి కానుకలు ఇచ్చేవారుగా, ఇలాగా అనేక పరిచర్య చేసేవారుగా ఉన్నారు. కొంతమంది ఆదివారం ఏకుజామునే 4 గంటలకే అటు వాకింగ్కి పోతూ ఉంటే ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు సహోదర సహోదరులు. కాబట్టి ఎవరు పరిచర్య చేసిన ప్రకారం వారికి దేవుడు ఆ బహుమానాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాగనే దావీదును గమనించినట్టయితే దావీదు ప్రార్థనాపరుడు అని మనం చెప్పుకోవచ్చు. దావీదు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము అంటాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. పిల్లరా గమనించినట్టయితే ఇది అలంకార రూపకంగా ఆత్మీయ అర్థంతో చెప్పబడిన మాట. అనేక సమస్యలు ఉన్నాయి నా ముందర, నా అంతటా నేను ఆ సమస్యలను తీర్చుకోలేను. కాబట్టి ఆ కొండలాంటి ఆ సమస్యలను నీవే దాటించుము అని దావీదు అంటూ ఉన్నాడు. అక్షరార్థంగా కాదు, మరి గమనించినట్టయితే ఎక్కలేనంత ఎత్తైన కొండ అంట. పెద్ద సమస్యల్లో ఉన్నప్పుడు, గొప్ప సమస్యల్లో ఉన్నప్పుడు మనంతటా మనము ఆ సమస్యలను మనము తీర్చుకోలేం. దేవుని ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని సహాయం వలన ఆ సమస్యల నుండి మనము బయటపడగలం. కాబట్టి ప్రియులారా, మరి చరిత్రలో గమనించినట్టయితే చాలా సంగతులు ఉన్నాయి. వారి వల్ల కానప్పుడు దేవుడే వారిని ఆ సమస్యల నుండి భక్తులను విడిపించినట్లుగా మనం చూడగలం. ఒక మాట నేను గుర్తు చేస్తా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ 70 సంవత్సరాల్లో వారి పరిస్థితి ఎలాగుందంటే, ఇక వారు ఆ చెర నుండి విడిపించబడలేనంత శక్తిహీనులు అయిపోయారు. ఈ చెర నుండి మేము విడిపించబడలేమేమో అనుకున్నారు, కానీ దేవుడు వారిని ఆ చెర నుండి విడిపించారు. ఒక మాట చూద్దాం, చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 18వ వచనం గమనించినట్టయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనం గమనించిన, మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు వీధులలోనేదేమి, రాజుల వీధులలోనేదేమి, నిధుల్లోనేదేమి, అధిపతుల నిధుల్లోనేదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుపోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలో ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత అతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యం పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి అనే మాట చూస్తాం. బబులోను రాజుకు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణం అంతటిని పాడు చేసి దేవుని మందిరాన్ని కూడా పడగొట్టి అక్కడున్న బంగారు వస్తువులనైతేమి, అక్కడున్న ద్రవ్యాన్నైతేనేమి తీసుకొని పోయి అనేక మందిని ఖడ్గం చేత అతులుగా చేసి తప్పించుకున్న వారిని దాసులుగా పట్టుకొని పోయినట్లుగా మనం చూడగలం. అలాగా వారు బబులోను సామ్రాజ్యం కింద ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 70 సంవత్సరాల వరకు ఉన్నారు. 21వ వచనం చూడండి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించును. దేశం పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములు అనుభవించును అన్నాడు. ఆ తర్వాత గమనించినట్టయితే 70 సంవత్సరాల వరకు బబులోని చెరలో ఉన్నారు.
వారు ఏమనుకుంటా ఉన్నారంటే, మేమిక ఈ బబులోను చెరలో నుండి విడిపించబడలేం, మాకు శక్తి చాలదు, మేము బలహీనమయ్యాం అని అనుకుంటున్న స్థితిలో దేవుడు కలుగజేసుకున్నాడు. దేవుడు వారిని విడిపించాడు. 22వ వచనం చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరం ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలకంగా ఇట్లు ప్రకటన చేయించను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడని యెహోవా వారికి తోడుగా ఉండునుగాక అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే బబులోను రాజ్యము ఆ రోజుల్లో బలమైన దేశం. అది చాలా బలమైన దేశము. ఆ బలమైన దేశంలో నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడలేరు అనుకున్నారు. కానీ బబులోను రాజు కంటే బలమైన రాజు మరొక రాజు వచ్చాడు. అతడు ఎవరంటే పారసీకపు దేశపు రాజు అయిన కోరేష్. ఆ బబులోను రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యం అంతటిని తన వశం చేసుకున్నాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడాడు, ఆ కోరేష్తో మాట్లాడాడు. ఏంటంటే, యెరూషలేములో నా మందిరం ఉంది, అది పడగొట్టబడింది, పాడైపోయింది. నా జనులందరినీ పంపించి మరలా తిరిగి ఆ మందిరాన్ని కట్టించాలి, నా జనులందరినీ పంపించుము అని కోరేషుకు కలలో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు ఆ కోరేషు ప్రకటన చేయించాడు. యెహోవా ఆకాశమందల దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు. కావున మీలో ఈ దేశంలో ఉన్న వారిలో ఎవరైతే దేవుని ప్రజలై ఉన్నారో వారందరూ తిరిగి మీ దేశానికి వెళ్ళవచ్చు అని ప్రకటన చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఆశ అడుగంటిపోయింది. ఇక మేము వెళ్ళలేమనుకున్నారు. కానీ రాజే తనంతట తానే వారిని పంపించి వేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకు అసాధ్యం అనుకున్న కార్యాలు గమనించినట్టయితే ప్రియులారా, దేవునికి సాధ్యమే, అది దేవునికి సాధ్యమే అన్నాడు. ఒకసాట ఆదికాండంలో ఒక మాట ఉంది చూడండి, 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడిందంటే, అబ్రహాముకు 100 ఏళ్ల వయసు, శారాకు 90 ఏళ్ల వయసు. ఆ వయసులో ఉన్నప్పుడు దేవుడు ముగ్గురుగా ఆ యొక్క మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో వారు కాపురం ఉన్నప్పుడు దేవుడు ముగ్గురుగా కనపడ్డాడు. అబ్రహాం వారిని ఆహ్వానించి వారికి ఆహారం పెట్టాడు. బాటసారులు అనుకున్నాడు, ఆహారం పెట్టాడు. వారు వెళ్తూ ఏమన్నారంటే, నీ భార్య అయిన శారా ఎక్కడుంది అనగానే గుడారంలో ఉందన్నాడు. వారు అన్నారు, మీదటికి మళ్ళా వస్తాం, నీ భార్య ఒడిలో కుమారుడు ఉంటాడు అనగానే శారా ఏమనుకుందంటే, 12వ వచనం చూడండి. శారా, నేను బలం ఉడికిన దానినైనా తరువాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. వాస్తవంగా అయితే 100 ఏళ్ల వయసులో అబ్రహాము శరీరం మృతతుల్యమైనది, ఇక మరణానికి దగ్గరగా ఉన్నాడు. శారా యొక్క వయసు కూడా అంతే, 90 ఏళ్ల వయసులో స్త్రీ ధర్మం ఉడికిపోయి ఆమె కూడా ఆ యొక్క నిండు వృద్ధాప్యంలో ఉన్నది. గమనించినట్టయితే దేవుడేమో వాగ్దానం ఇచ్చాడు. ఏమైనా వాగ్దానం ఇచ్చాడంటే, మీదటికి మరలా నీ భార్య ఒడిలో కుమారుడు ఉంటాడు. శారా అనుకున్నది, ఇంత వయసులో వృద్ధుడైన నా భర్త వృద్ధుడిగా ఉన్నాడు,
నేను వృద్ధులాగా ఉన్నాను, మాకు ఎలాగా పిల్లలు పుడతారు అనుకొని మనసులో నవ్వుకొన్నది అని దేవుడు వెంటనే గ్రహించి, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనకు అసాధ్యమే, చాలా కార్యాలు అసాధ్యమే. అంతెందుకు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అది మన శక్తికి మించినది. కానీ ప్రియులారా గమనించినట్టు దేవునికి అన్నీ సాధ్యమే అన్నాడు. యేసు ప్రభువారు కూడా ఒక మాట అన్నాడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం గమనించినట్టయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనము ఇక్కడ గమనించినట్టయితే 26వ వచనం, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పిన అది. కాబట్టి ప్రియులారా, అనేక విషయాలు మనకు అసాధ్యమే. చిన్న పనులు కూడా ఒక్కోసారి మనకు సాధ్యం కాదు, కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. ఈ మాట చెప్పింది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ పాత నిబంధన కాలంలో దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఏ కార్యమైనా కూడా మనుషులకు అసాధ్యమేమో కానీ మనకు మాత్రం అన్నీ సమస్తము, దేవునికి మాత్రం అన్నీ సాధ్యమే అన్నట్టు మనం చూస్తాం. కాబట్టి నేను ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించుము అన్నాడు. నా చేయి పట్టుకొని నన్ను ఎక్కించుము అన్నాడు. దాని అర్థం ఏంటంటే, అయ్యా అనేక సమస్యలో ఉన్నాను, కొండంత సమస్యలో ఉన్నాను, ఆ సమస్యను నన్ను దాటించుము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా గమనించినట్టయితే, ఇశ్రాయేలు దేశము, నేడున్న ఇశ్రాయేలు దేశము 1920వ శతాబ్దానికి ముందు అసలు దేశం లేదు అక్కడ. వారందరూ చెదిరిపోయి ఆయా దేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియులరా, వారు ఆనాడు యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు వారు ఒక మాట అన్నారు. ఒక మాట గుర్తు చేస్తా చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము ఒక మాట చదువుతాను. 27వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి అనే మాట చూస్తాం. యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించబోయే ముందు పిలాతు ఏమన్నాడంటే, ఈయన యందు ఏ దోషం నాకు కనపడలేదు అన్నాడు. ఏ దోషం నాకు కనపడలేదంటే వాళ్ళు ఏమన్నారంటే, వారిని సిలువ వేయమని కేకలేశారు. అల్లరి ఎక్కువగా ఉందని 24వ వచనంలో, పిలాతు అల్లరి ఎక్కువగా అవునుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకునండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ, వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. ఆయనను సిలువ వేయాల్సిందే, నీతిమంతుడా అనుకుంటే ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. దాన్ని బట్టే నీరో చక్రవర్తి కాలంలో, అలాగనే హిట్లర్ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు లక్షల మంది ఆ ఊచకోత కోయబడ్డారు. వారి రక్తం ప్రవహించినది. అనేక మంది చిన్నపిల్లలను కూడా కనికరించకుండా వేల మంది, లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు ఊచకోత కోయబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు అన్నారు, ఆయన్ని సిలువ వేయండి, దాని పర్యవసానం ఏమంటే మేము మా పిల్లలను భరిస్తామన్నారు. అందుకనే ఊచకోత కోయబడ్డారు. తర్వాత 1900 సంవత్సరం దాకా, మొదటి శతాబ్దం మొదలుకొని 1900 సంవత్సరం దాకా వారు చెదిరిపోయారు. 1900 సంవత్సరాలు, దాదాపుగా 100 సంవత్సరాలు
చెదరిపోయి వేరే దేశాల్లో తలదాచుకున్నారు. ఇక వారు దేశంగా సమకూర్చబడలేరు అనుకుంటున్న స్థితిలో ఆ ఇశ్రాయేల్ దేశం టర్కీ వారి ఆధీనంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వచ్చారు. అది లేదులే, బైబిల్లో లేదు, చరిత్ర చెప్తున్నా. బ్రిటిష్ వారు వచ్చారు, ఆ టర్కీ వారిని ఓడించి వారి వశం చేసుకొని కొంతకాలమైన తర్వాత ఇశ్రాయేలీలు కొంతమంది వారికి అక్కడ కనపడగా వారికి ఆ దేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. మన దేశాన్ని కూడా బ్రిటిష్ వారు కొంతకాలం పరిపాలించి వెళ్ళిపోయినట్లుగా ఆ ఇశ్రాయేల్ దేశాన్ని కూడా కొంతకాలం వారు పరిపాలించి వారి దేశాన్ని వారికి విడిచిపెట్టిపోయినట్టుగా చూస్తాం. అప్పటి నుంచి మళ్ళా సమకూర్చబడ్డారు. నేడు బలమైన దేశంగా ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. వారు అనుకున్నారు ఇక మరలా మేము సమకూర్చబడలేమనుకున్నారు. కానీ దేవుడు ఆ గొప్ప కార్యాలు చేశాడు వారి పట్ల. మరలా ఇప్పుడు వారి దేశంగా సమకూర్చబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన వల్ల కాని కార్యాలను దేవుడు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రభువుకు అప్పచెప్పుకోవాలా, ఆయనకు ప్రార్థన చేయాలి. నేను ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించుము అని మనము కూడా అడగాలి. అలాగ అడిగినప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు అనే మాట చూస్తున్నాం. హిజ్కియా కాలంలో ఒక సంభవం జరిగింది. అది చదివి నేను ముందుకు త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం చదివినట్టయితే, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను అనే మాట చూస్తాం. జరిగిన సంగతి ఏంటంటే, హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లో 36వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అషూరు రాజైన సన్హెరీబు యోధా దేశంలోని ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకు వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అషూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేమందున్న రాజైన హిజ్కియా మీదకు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమున్న మెరకులను కాలువ యొద్ద ప్రవేశింపగా అనే మాట చూస్తున్నాం. హిజ్కియా రాజుగా ఉన్న దినాల్లో అషూరు రాజు అయిన సన్హెరీబు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న పట్టణాలన్నిటినీ ముట్టడి వేశాడు. ముట్టడి వేసి తన సైన్యాధిపతి అయిన రబ్షాకేను హిజ్కియా దగ్గరికి పంపించాడు. పంపించి ఏమన్నాడంటే, మేము అనేక పట్టణాలను ఓడించుకుంటూ వచ్చాం. ఆ పట్టణాలను కాపాడుతూ ఉన్నారనుకున్న ఆ దేవతలు వారిని కాపాడలేకపోయాయి. మీరు నమ్ముకున్న యెహోవా కూడా ఆ దేవతల్లో ఒకరి వంటి వాడే. కాబట్టి నా చేతిలో నుండి ఎవరో మిమ్మల్ని విడిపించలేరు అని ఒక ఉత్తరం పంపించాడు. చూడండి, 18వ వచనం, 36వ అధ్యాయం 18వ వచనం. ఆయా జనుల దేవతల్లో ఏదైనా తన దేశమును అషూరు రాజు చేతుల నుండి విడిపించిన హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెఫర్వయము దేవతలేమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన అని. అన్ని దేశాలను నేను ఓడించుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ దేశాల్లో ఉన్న దేవతలు ఆ దేశాలను కాపాడలేకపోయారు. ఇదిగో ఇప్పుడు షోమ్రోను దగ్గరికి వచ్చాను. షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ దేశం ముఖ్య పట్టణం. ఈ షోమ్రోను పట్టణంలో నుండి కూడా ఇక్కడికి అంటే ఆ దేవతను ఆరాధన చేసేవాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఆ దేవుడు మరి నా చేతిలో నుండి విడిపిస్తాడా అన్నాడు. 37వ అధ్యాయంలో హిజ్కియా ఏం చేశాడంటే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి అన్నాడు. హిజ్కియా తను తగ్గించుకున్నాడు. సన్హెరీబు సైన్యాన్ని చూస్తే లక్షల మంది ఉన్నారు. లక్షల మంది సైన్యం, రథాలు, గుర్రాలు, బలం ఎక్కువగా ఉన్నది.
హిజ్కియా సైన్యం చూస్తే తక్కువగా ఉన్నది, వేలల్లో ఉన్నారు. ఆ సన్హెరీబు పంపిన ఉత్తరాన్ని హిజ్కియా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో తీసుకెళ్ళి ఆ ఉత్తరాన్ని ఇప్పి దేవునికి ప్రార్థన చేశాడు. 14వ వచనం మనం చదువుకున్నాం. హిజ్కియా దూతల చేతిలోండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశారు చూడండి. యెహోవా, శరూపుల మధ్య నివసించుతున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. సైన్యములకు అధిపతి యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన ఈ మాటలు చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆయా జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో పడవేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనక వారి నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నిజముగా నీవే అద్వితీయ దేవుడని యెహోవావని సమస్త జనులు తెలుసుకున్నట్టు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము అని ప్రార్థన చేశాడు. అయ్యా, సన్హెరీబు, అష్షూరు రాజైన సన్హెరీబు ఆయా దేశంలో ఉన్న జనాల్ని పాడు చేసి వారి దేవతలను అగ్నిలో పడవేసిన మాత్రం వాస్తవమే. అయితే అవి నిజమైన దేవతలు కావు అని అంటూ పరలోకమందున్న నీవే అద్వితీయ దేవుడవు అని అంటూ సమస్త జనులు తెలుసుకున్నట్టు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అన్నాడు. అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము అన్నగానే గమనించినట్టయితే ఆ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చిన తర్వాత 36వ వచనం చూడండి. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణం నందు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకును తన దేవతా మందిరం మొక్కుచుండగా అతని కుమారులైన అద్రైములకును షెరెజును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి అనే మాట చూస్తాం. ఎప్పుడైతే అలాగా హిజ్కియా ప్రార్థన చేశాడో దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత అష్షూరు వారి సైన్యంలోనికి వెళ్ళి దేవదూత అక్కడే 185,000 మందిని చంపాడు. 185,000 మందిని చంపివేశాడు. అష్షూరు రాజు కూడా తప్పించుకొని పోయి సన్హెరీబు తన దేవతా మందిరంలో దేవునికి మొక్కుచుండగా అతని సొంత కుమారులే అతన్ని చంపివేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, హిజ్కియా అన్న మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీవు నిజమైన దేవుడవు అన్నాడు. నీవు నిజమైన దేవుడవు. ఇంకోసారి మాకు శక్తి చాలదు, వారిని ఎదిరించుటకు మాకు శక్తి చాలదు అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఆడ గొప్ప విజయం లభించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకు సాధ్యం కాని కార్యాలను దేవుడు జరిగిస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకోవాలి. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యాలు చేసే దేవుడు. అవసరం లేదా? దానియేలు గ్రంథంలో ఎప్పుడు చెప్తా ఒక మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు అంటే దేవుని బలాన్ని ఎరిగిన వారు. ఈ కార్యం నాకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఎటువంటి గొప్ప కార్యానైనా ఆయన జరిగిస్తాడు అనే మాట చూద్దాం. చూడండి, ఇక క్లుప్తంగా ముగించుకుందాం. 61వ కీర్తన 2వ వచనం చూడండి. మరలా 61వ కీర్తనలో 2వ చరణాన్ని గమనించినట్టయితే
మొదటి నుంచి చదువుతాను. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అని. దావీదు ప్రాణమంట తల్లడిల్లిందంట. తల్లడిల్లగా దావీదు చేస్తున్న పని ఏంటంటే, బూదిగంతములను నేను నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే ప్రతి మనిషి జీవితంలో గమనించినట్టయితే ఏదో ఒకనాడు జీవితం మీద విసుగు పుట్టి ఈ జీవితం ముగిస్తే బాగుండు అనుకుంటాం. ప్రతి మనిషి జీవితంలో అట్లానే ఉంటుంది. మన ప్రాణం ఎప్పుడైతే తల్లడిల్లిపోతుందో అప్పుడు అనిపిస్తుంది. లోకస్తులైతే వారి ప్రాణం తల్లడిల్లినప్పుడు ఏం చేస్తారంటే ఆత్మహత్యకు కూడా తెగిస్తారు. కానీ దేవుని బిడ్డలైన మనకున్న ఆ యొక్క అతిశయం ఏంటంటే, మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, మన ప్రాణం ఎప్పుడైనా తల్లడిల్లితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయగా దేవుడు మనల్ని ఆ సమస్య నుండి బయట వేస్తాడు. దావీదు ప్రాణం తల్లడిల్లింది. అనేక మార్లు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. సౌలు దావీదును చంపడానికి 3 సార్లు ఈట విసిరాడు. అనేక మార్లు చంపడానికి అడవుల్లో తరిమాడు, తప్పించుకొని పోయాడు. కుమారుల చేత తరంపడ్డాడు, కుమారులు చనిపోయారు. అనేక సంభవాలు దావీదు జీవితంలో జరిగినాయి. అతని ప్రాణం తల్లడిల్లిన సమయంలో కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఏం చేయాలంటే, మనకున్న ఆ గొప్ప ఆధిక్యత ఏంటంటే, మన ప్రాణము తల్లడిల్లినప్పుడు, ప్రాణం మీద విసుగు వేసినప్పుడు మనకు చెప్పుకోవడానికి నిజమైన దేవుడు ఉన్నాడు. హిజ్కియా అయితే ఎలాగైతే నిజమైన దేవునికి తాను అప్పగించుకున్నాడో, అలాగా మనకు చెప్పుకోవడానికి నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఆ సమస్యలన్నింటిలో నుండి విడిపించేవాడు అనే మాట మనం చూస్తాం. తర్వాత 3వ వచనంలో ఏముందంటే, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగయుగములో నేను నీ గుడారంలో నివసించేదును అన్నాడు. నీ గుడారంలో నివసించేదును, నీ రెక్కల మాటను దాక్కుందును. దేవా, నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అన్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు. దేవుడు ఆ సమస్య నుండి తన ప్రాణం తల్లడిల్లిన సమయంలో దావీదుకు నెమ్మది ఇచ్చినాక దావీదు ఏం చేస్తున్నాడంటే మొక్కుబడి చెల్లిస్తూ ఉన్నాడు అన్నాడు. మొక్కుబడి చెల్లిస్తున్నాడు. కాబట్టి మొక్కుబడి చెల్లించడం కృతజ్ఞత. నన్ను సమస్యలో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞత చెల్లించాలి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దావీదు మొక్కుబడి చెల్లిస్తున్నాడు అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. 116వ కీర్తనలో ఒక చరణం చూద్దాం. చూడండి, 116వ కీర్తన 14వ చరణం గమనించితే, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. అది కాబట్టి ప్రియులారా, దేవుడు మన పట్ల అసాధ్య కార్యాలను చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మనము కృతజ్ఞత చెల్లించాలి, మొక్కుబడి చెల్లించాలి, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించాలి అన్నాడు. వీరి జీవితంలో దేవుడు అసాధ్య కార్యాలను చేశాడని ప్రజలందరూ చెప్పుకోవాలి, దేవుని నామం మహింపరచబడాలి. అది కాబట్టి అలాగా మొక్కుబడి చెల్లించాలి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత 61వ కీర్తన వెళ్ళినట్టయితే, యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదను అన్నాడు, నీ రెక్కల మాటన దాక్కుందును అన్నాడు. 6వ వచనం చూడండి, 61:6, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదువుగాక, అతని సంవత్సరములు నిరంతరముడునుగాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరం నిలుచునుగాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. ప్రియులారా, గమనించినట్టయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదను అంటున్నాడు. నేను నీ గుడారంలో నివసించేదను అన్నాడు. పాత నిబంధన కాలంలో భక్తులు ఎక్కువగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏం చేశారంటే గుడారాల్లో నివసించారు. మనం కూడా ఒకప్పుడు ఆ పూరి గుడిసెల్లో నుంచి వచ్చిన వారమే. పూరి గుడిసెల్లో ఉన్న మనల్ని దేవుడు ఇప్పుడు పైకి లేపాడు.
అలాగా ఆనాడు గుడారం అంటే వారు ఎక్కువగా గుడారాల్లో నివసించేవారు. ఇంటిని కూడా గుడారం అనే మాట చూస్తున్నాం. యుగయుగంలో నీ గుడారంలో నేను నివసించేదను అంటే. ఇంకోసాట ఏమన్నాడంటే 23వ కీర్తన 6వ వచనంలో ఏముందంటే, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను అన్నాడు. దావీదు చిరకాలము ఆ దేవుని మందిరంలో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాడంటే అది కాదు దాని అర్థం. ఇక్కడున్నంతకాలం దేవుని సన్నిధి, ఇక్కడ దాటినా కూడా పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాడు. అది గొప్ప భాగ్యం, దేవుని నమ్ముకున్న వారికి గొప్ప భాగ్యం. ప్రియులారా, గమనించినట్టయితే నిజమైన దేవుని బిడ్డకు మరణం లేదు. అందుకనే ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలు మరణిస్తే అది నిద్ర అన్నాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఇదిగో మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతన్ని మనం మేలుకొల్ప వెళుదుము రండి అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మరణం అనేది ఈ భౌతికంగా ఇది తాత్కాలికమే, కానీ ఇక్కడ ఉన్నంతకాలం దేవుని సన్నిధిలో ఉంటాం. ఇక్కడ దాటినా కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుని బిడ్డకు ఆత్మ సంబంధమైన మరణం లేదు ప్రియులారు. ఆత్మ సంబంధమైన మరణం అంటే పాతాళం. ఆ యొక్క పాతాళం లేదు, పాతాళాన్ని తప్పించుకున్నాం అనే మాట మనం చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే తెలిసిన మాటే. 2 కొరింథీ 5:1 గమనించినట్టయితే, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము అన్నాడు. అది దావీదు యొక్క నిరీక్షణ ఏంటంటే, దావీదు యొక్క నిరీక్షణ ఈ లోకంలో నేను దేవుని సన్నిధిలో ఉంటా, ఈ లోకం దాటి నాకు కూడా నిత్యమైన నివాసంలో నేను ఉంటాను అన్నాడు. దావీదు మాత్రమే కాదు ప్రియులారా, మనము కూడా అంతే. నిత్యమైన నివాసం మనకు పరలోకంలో ఉన్నది. అక్కడ మనము అది మనకు శాశ్వతమైనదని ఎరగాలి అని దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తాను. ప్రసంగి గ్రంథంలో కూడా 12వ అధ్యాయం ఒక మాట ఉంది. ఒకడు నిత్యమైన ఉనికి పట్టుకు వెళుతున్నాడు అన్నాడు. నిత్యమైన ఉనికి పట్టుకు వెళుతున్నాడు అనే మాట చూస్తాం. దేవుని నమ్మని వారు కూడా నిత్యమైన ఒక ప్రదేశానికి వెళ్తారు. అదేంటంటే పాతాళము. అది పాపం చేసిన వారిని పట్టుకొనును అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ పాతాళం కూడా యుగయుగాలు శాశ్వతంగా ఉంటుంది, పరలోకం కూడా యుగయుగాలు శాశ్వతంగా ఉంటుంది. ఎవరైతే ఈ లోకంలో ప్రభువారిని నమ్ముకొని పాపాలు పరిహారం చేసుకొని ఈ లోకంలో ఉండగానే ఆ పరలోక రాజ్యంలో స్థానం సంపాదిస్తారో వారు ఆ నిత్యమైన నివాసంలో నివసిస్తారు. ఎవరైతే ఎన్ని మార్లు ప్రభు హెచ్చరించినా, దేవుని దాసుల ద్వారా హెచ్చరించినా వినకుండా పెడచెవిని పెట్టి దేవుని నమ్ముకోకుండా ఈ లోకాన్ని దాటి వెళ్తారో వారు కూడా ఆ నిత్యమైన పాతాళంలో యుగయుగాలు మండుతూ ఉండాలి. అది నిత్యాగ్ని అన్నాడు. మత్తయి సువార్తలో చెప్పాడు, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి అని ఎడం వైపు ఉండి వారిని చూసి అనబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అలాగా విశ్వాసికి మరణం లేదు, మనము సదాకాలం దేవునితో ఉంటామని ఒకసారి రాయబడింది. ఎక్కడ అది గమనించినట్టయితే తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మొదటి పత్రిక, ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. సదాకాలం ప్రభువుతో ఉండే భాగ్యము మనకున్నది ప్రియులారా. అదే విశ్వాసికున్న గొప్ప భాగ్యం. విశ్వాసికి ఈ లోకంలో సమస్య వచ్చినప్పుడు, మనము సాధించలేని గొప్ప సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మొరపెట్టడానికి నిజమైన దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకం దాటినాక నిత్యమైన నివాసంలో చేరతామనే మాట మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 61వ కీర్తన గమనించినట్టయితే మొదటి 2-3 వచనాలు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము. అది కాబట్టి ప్రియులారా, అందరికీ తెలియజేసేది ఏంటంటే, సమస్యలు వస్తాయి,
మన శక్తికి మించిన సమస్యలు వస్తాయి, అవసరాలు వస్తాయి. మన శక్తికి మించిన అవసరాలు వస్తాయి. ఒక్కోసారి చేతిలో డబ్బులు ఉండవు. శక్తికి మించిన కార్యాలు మన ఎదుటుంటాయి. వాటిని తీర్చుకోవాలని ఆశ ఉంటుంది కానీ తీర్చుకోలేము. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేసే ప్రభువు మనకున్నాడు. ఆయనకు అప్పచెప్పుకోవాలి. దావీదు కూడా అప్పచెప్పుకున్నాడు. నేను ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించుము అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే పాపుల మనమై దేవుడు ఆలకించుడు అన్నాడు. నీవు ప్రభువుని నమ్ముకోకుండా ఎంత ప్రార్థన చేసినా నీ మొర ఆయన సన్నిధికి వెళ్ళదు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డగా మార్చబడతావో, కుమారుడు మరి తండ్రిని ఏది అడిగితే అది ఎలాగిస్తాడో అలాగ అడిగే స్వాతంత్రం మనకు ఉంటుంది. అదే మాట ఉంది కదా, యోహాను సువార్త 1:12 ఏముందంటే, తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది. ఒక అధికారం పొందాం. ఆయన తండ్రి, మన తండ్రి అయ్యాడు. ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నామో ఆయన మన తండ్రి అయ్యాడు. మన తల్లిదండ్రులు మనం ఎలాగ అడుగుతామో అలాగ అడిగే స్వాతంత్రం మనకు లభించింది. అధికారం కూడా వచ్చింది. ఇంకా ఈ మధ్యాహ్నం వేళ వరకు ఎవరైతే ప్రభువును ఎరగకుండా ఉంటారో వారు ప్రభువును నమ్ముకొని ఆయన్ను మనం ఎక్కలేనంత కొండ ఎక్కించే దేవుడు కాబట్టి ఆయనకు మొరపెడితే ప్రతిదీ దయచేస్తాడని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ మధ్యాహ్నం వేళ మీ లేఖన భాగాలు మేము చదువుకున్నాం. దావీదైతే నాయన నేనైతే కొండ ఎక్కలేను, నేను ఎక్కలేనంత కొండను ఎక్కించుము అని ప్రార్థన చేశాడు. మేము అనేక సందర్భాల్లో ఎక్కలేనంత కొండలు మా ఎదుట ఉన్నాయి. దేవా నాయన, కొండలాంటి సమస్యలనైనా దేవా నాయన సాధ్యం చేసే దేవుడు మాకున్నారు. మేము పైకి భక్తి గలవారు మాకు కనపడుతున్నాం కానీ మీ శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. ఇకనైనా మీ బలాన్ని, మీ శక్తిని ఎరిగినైనా అసాధ్య కార్యాలను మేము మా జీవితాల్లో కూడా దేవానైనా పొంది వాటి ఫలం పొంది మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా, అనేకులను మీ వద్దకు చేర్చే బిడ్డలంగా మేము ఎదిగినట్లు కృప చూపించమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరాలు అక్కలు తీర్చండి, సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చక్కగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించినట్టు మీ సమయోచితమైన సహాయం దయచేయండి. కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి నాయన మంచి కాలేజీలో సీట్లు లభించలాగిన మీ సహాయం దయచేయండి. యవనస్తులు ఉన్నారు, వివాహం కావలసిన వారు, వారికి నాయన విశ్వాసులను జీవిత భాగస్వాములుగా దయచేయుదురని మేమందరం ఇలాగా మీ సన్నిధిలో కలుసుకునే వరకు మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని మీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పు చెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.